there is one reason. మన పరిశుద్ధ గ్రంథంలోన చూసినట్టయితే ఇజ్రాయేలీల చరిత్రలో మనకు 42 మంది రాజులు కనబడతారు. మొదటి రాజు సౌలు, రెండో రాజు దావీదు, మూడవ రాజు సొలొమోను మరణాంతరం దేవుడు ఈ రాజ్యాన్ని 2 ముక్కలు చేశారు. కారణం ఏంటంటే హ్యూమన్ హిస్టరీలోన సొలొమోను లాంటి జ్ఞానవంతుడు లేడు, సొలొమోను లాంటి ధనవంతుడు లేడు. ఇప్పుడున్న ప్రపంచంలో ఉన్న 500 గ్రేటెస్ట్ రిచెస్ట్ పీపుల్ కానీ 1780 బిలియనర్స్ ఉన్నారు మొత్తం ఈ లోకంలోన. వాళ్ళు కానీ జాన్ డి రాక్ఫెల్లర్ కానీ, సుల్తాన్ ఆఫ్ బ్రునాయ్ కానీ, బిల్ గేట్స్ కానీ, వారన్ బఫెట్ కానీ, అంబానీస్ కానీ ఎవరైనా మొత్తం వెళ్తున్నంతా కూర్చున్నా సొలొమోను వెల్ దగ్గర ఒక 0.1% రాదు. కారణం ఏంటంటే 1925లోన సొలొమోను కట్టిన దేవాలయాన్ని అమెరికన్ సొసైటీ ఆఫ్ ఆర్కిటెక్చరు ఎస్టిమేట్ చేసినప్పుడు దాని కాస్ట్ $1 ట్రిలియన్ ఎస్టిమేట్ చేశారు. అంటే ఒకటి తర్వాత 12 సున్నాలు. ఇండియన్ రూపీ అంటే 63 తర్వాత 12 సున్నాలు. నేను ముందు చెప్పినట్టు $1 ట్రిలియన్ కౌంట్ పెట్టాలంటే సెకండ్కు $1 బిల్ని 35,000 సంవత్సరాలు పడుతుంది $1 ట్రిలియన్ కౌంట్ చేయడానికి. సొలొమోను లాంటి వెల్తియెస్ట్ పర్సను, సొలొమోను లాంటి జ్ఞానవంతుడు, స్పిరిచువల్ లైఫ్లో మళ్ళీ సొలొమోను లాంటి స్పిరిచువల్ పర్సన్ కూడా ఎవరు లేడండి. ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది ఏలియాలాగా, అంత మంచి ఈడు. అయితే సొలొమోను లాంటి ఫూలిష్ ఫెలో కూడా మానవ చరిత్రలో కూడా లేడు. కారణం ఏంటంటే 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. అంటే 1000 మంది మన ఇండియాలో ఒక భార్యతోటే సూసైడ్ చేసుకుంటారు హస్బెండ్స్ బోల్డ్ మంది. ఇప్పుడు 1000 మందిని కంట్రోల్ చేయడానికి అమ్మో మరి ఎలాగలా కాదు. ఇప్పుడు చేసిన తప్పు ఏంటి, ఆ భార్యలు వల్ల డబ్బర్ దేవతల పూజించడం మొదలుపెట్టాడు. మౌంట్ ఆఫ్ ఆలివ్స్ ఆపోజిట్ మీద ఉన్న సీదోని ఈ దేవతలనే పూజించడం మొదలుపెట్టాడు. దేవుడు ఈ రాజ్యాన్ని 2 ముక్కలు చేసి పారేశారు. 922 BCలోన ఈ రాజ్యాన్ని ముక్కలు చేసిన తర్వాత అషీరియన్ రాజులు అంటే ఈ నార్థన్ కింగ్డమ్ 19 మంది రాజులు పరిపాలించారు. సౌదరన్ కింగ్డమ్ 20 మంది రాజులు పరిపాలించారు. సొలొమోను మరణాంతరం 39 మంది రాజులు దీన్ని పరిపాలించారు. అయితే ఈ 19 మంది రాజుల్లోన ఒక్కడు కూడా నీతిమంతులు లేడు. ఈ సొలొమోను ఈ 42 మంది రాజుల చరిత్రలోన 9 మంది నీతిమంతులు కనబడతారు. వాళ్ళందరూ కూడా యూదా కింగ్డమ్లో నుంచి వచ్చిన వాళ్ళే. నార్త్లో ఒక్కడు లేడు. ఇందులో సొలొమోను మరణానంతరము జెరోబాము ఏమంటే చేస్తాడు, ఈ 10 గోత్రాలకి లీడర్ జెరోబాము, డౌన్ 2 గోత్రాలకి రెహోబాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యెరూషలేము దేవాలయానికి వెళ్ళకూడదు అని ఇక్కడ ఒకటి, దానిలో ఒకటి, బేతెల్లో ఒకటి బంగారు దూడలు పెడతాడు. మనం ఈజిప్ట్లో చూసాం కదా, హాథోర్ గాడెసెస్. ఇజ్రాయెల్ జనాంగం రావడానికి ముందు మాకు దేవుణ్ణి చెయ్యని అడిగింది. పెట్టి ఇక్కడ ప్రీస్టులు నియమించి పండుగలు అవి చేస్తాడు. ఇది ఈ దేశానికి రూట్ కాజ్. కారణం ఏంటంటే మనము పూజించే ఈ దేవుడు చాలా జలస్ దేవుడు. ఆయన పరిశుద్ధ గ్రంథంలో మనకి 6468 కమాండ్మెంట్స్ ఉంటాయి. 5418 ఓల్డ్ టెస్టిమెంట్ కమాండ్మెంట్స్, 1050 న్యూ టెస్టిమెంట్ కమాండ్మెంట్స్. ఈ 6468 కమాండ్మెంట్స్లోన ఈ 6468 ఆజ్ఞల్లోన 6467 ఆజ్ఞలు బ్రేక్ చేసి యూ హ్యావ్ ఎ ఫర్గివ్నెస్. మర్డర్ చేయి, వ్యభిచారం చేయి, జారత్వం చేయి, మోసాలు చేయి, అబద్ధాలు చెప్పు, ఎన్నిటికీ కూడా రిపెంట్ అయితే ఫర్గివ్నెస్ ఉంది. కానీ ఆ మొట్టమొదటిది ఉంది కదా కమాండ్మెంటు, నిర్గమకాండం 20వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. మీరు కొండెక్కిన తర్వాతే దేవుడు ఇచ్చింది ఫస్ట్ కమాండ్, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నేల ఎందే కానీ దేని రూపాన్ని విగ్రహాన్ని చేసుకొనకూడదు, పూజించకూడదు, సాయపడకూడదు. ఎలా అనగా నీ దేవుడైన యెహోవాను నేను రోషము కలిగిన దేవుడు. మనందరం పెళ్ళైన వాళ్ళమే,
మనకు వైఫ్స్ ఉన్నారు. మన భార్య నువ్వేదో ఒక 3 లక్షలు పెట్టి ఒక ఎల్ఈడి టీవీ కొనిచ్చావు, దాన్ని బగప్ చేసింది వారం రోజుల్లోన. ఏడు చేస్తావు? తిడతావు, ఊరుకుంటావు. కారు కొనిస్తావు, యాక్సిడెంట్ చేసింది, ఏడు చేస్తావు? తిడతావు, ఊరుకుంటావు. ఇలాంటి ఎన్ని చేసినా పర్వాలేదు. అయితే నీ భార్య పక్కింటోడు ఫోటోని పర్సులో పెట్టుకుని రోజులో ముద్దెట్టుకుంటే పేకనరికి ఇంటికి వెళ్ళగడతాం, అంతే కదా? నాకు నేను కాలేజ్ డేస్లో చదువుతున్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉండేవాడండి, రెడ్ అని. ఆడు యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఇంకొక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న ఒక మంత్లోన విజయవాడే ఆ అమ్మాయి పేక నరికేసి పేక పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఏటిని అడిగితే ఆడ ఏంటంటే నేను ఉంటే నా పక్కింటోడికి ఇది గల కనుకొడుతుంది అంటాడు. అయ్యయ్యో కాదు, నిజమే. ఇప్పుడు తమిళనాడులో కొన్ని వాల్ పోస్టర్స్ చూస్తే ఎలాగుంటుంది తెలుసా? 2 లవర్స్ ఆడొచ్చి ఇలా కౌగులించేసుకుంటాడు, ఇది వెనకాల ఉన్నోడికి ముద్దడుతుంటది. బోత్ మోటార్ సైకిల్ మీద వెళ్తుంటారు, వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. అమ్మాయి ఒకటి, ఇది ఒకటి. పక్కన ఉన్నోడితోటి ఫోన్లో మాట్లాడుతుంది, వీడితో వెళ్తుంటుంది ఇంకోటితోటి. మా ఇంటి చుట్టూ రెస్టారెంట్లు ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ ఒకటితో వస్తుంది, లంచ్ ఇంకోటితో వస్తుంది, డిన్నర్ ఇంకోటితో వెళ్తుంది. ద వరల్డ్ హెస్ బికమ్ లైక్ దాట్. ఇప్పుడు హలో ఈసా, we will be there within 15 minutes there. Yeah. So ఇక్కడ this God hates idol worship. ఎందుకు why he hates idol worship అంటే, ఎందుకు విగ్రహారాధన హేట్ చేస్తారంటే, మనం దానియేలు 3వ అధ్యాయం ఆ మొదటి 1:25 చూస్తే మేషక్ షద్రక్ అబేద్నెగోలు నెబుకద్నెజర్ బ్రహ్మాండమైన 125 అడుగులు ఎత్తు, 12.5 అడుగులు వెడల్పు, బాగ్దాద్కి 70 కిలోమీటర్ ఈరోజు ఆ సీనార్ అనే మైదానంలోన పెద్ద ఐడల్ చేసి వర్షిప్ చేయమంటే ఈ 3 పిల్లలు నో అని చెప్పారు. కారణం ఏంటంటే విగ్రహాలు అది బంగారంతో చేయని, వెండితో చేయని, ప్లాటినంతో చేయని, ప్రపంచంలో ఉన్న వజ్రాలు, డైమండ్లు అన్నీ అతికిసిన వాటికి అందమైన కళ్ళు ఉంటాయి, వాటికి కనబడదు. పెద్ద చెవులు ఉంటాయి, వినబడవు. తిన్నని ముక్కులు ఉంటాయి, శ్వాస పీల్చుకోలేవు. సన్నని పెదాలు ఉంటాయి, మాట్లాడలేవు. బలమైన కాళ్ళు ఉంటాయి, నడలేవు. పెద్ద చేతులు ఉంటాయి, సహాయం చేయలేవు. వీటికి అందం ఎలాగుంటుందంటే, ఈ శిల్పులు చెక్కని విగ్రహాల యొక్క అందం సో బ్యూటిఫుల్. అయితే లోన బ్రెయిన్ ఉండదు. ఇప్పుడు ఈ విగ్రహాన్ని ఎప్పుడైతే నిలబెట్టి, అది ఎవరవని, ఏ దేవుడు అవని, యేసుప్రభు అవని, నిలబెట్టి దానికి కొవ్వొత్తులు, ఊదొత్తులు, దండలేసి పూజించడం మొదలుపెట్టినప్పుడు దెయ్యాలు అందులో నివసిస్తాయి. స్పిరిట్స్ విల్ లివ్ ఇన్ దట్ స్టాచ్యూస్. అందుకే ఈ దేవుడు టెంట్ అగైన్స్ట్ ఫర్ ఐడల్ వర్షిప్. ఎందుకు ఐడల్ కావాలని అని అడిగితే, మనం అసలు కళ్ళు మూసుకున్నప్పుడు కళ్ళు ఇప్పితే నీకు ఫిజికల్ వరల్డ్తో కాంటాక్ట్, కళ్ళు మూస్తే స్పిరిట్ వరల్డ్తో కాంటాక్ట్. మనము కాంటాక్ట్ చేయవలసింది పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన ప్రార్థన వెళ్ళడానికి. మనం కళ్ళు ఇప్పేసరికి మనకి ఫిజికల్ వరల్డ్ ఉంటుంది. అందుకే ఈ దేవుడు మీడియేటర్గా ఎవరిని పెట్టారంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి. రోమన్స్ 8:26-27 ఏం చెప్తుందంటే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీడియేటర్ పెడతారు మన ప్రార్థనలు ఇంటర్సెప్ట్ చేయడానికి. మానవులు కానీ విగ్రహాన్ని కానీ పెట్టలేదు. ఈ దేవుడికి విగ్రహాలు అంటే హేటు. అందుకే ఈ దేశాన్ని మొత్తం 10 గోత్రాలని అవుట్ 722లో సల్మనాషార్ అనే సిరియన్ కింగు, అషీరియన్ రాజు, ఈ మొత్తం వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ దేశంలో అసిమిలేట్ చేసి పారేస్తాడు. అందుకే ఎప్పటికీ కూడా ఆ 10 గోత్రాల ట్రైబ్స్ నో ట్రేస్. ఇది ఒక విగ్రహారాధన చేయడం కాదండి. విగ్రహం అనేది బొమ్మే కాదు, వీళ్ళ బొమ్మ, ఆళ్ళ బొమ్మ, భక్తుల బొమ్మలు కాదు. మన జీవితంలో మన కరెక్ట్ శ్రీధర్ చెప్పింది. ఇప్పుడు మనకు డబ్బు అంటే ఆశ అనుకో, అది మనకు విగ్రహం. బంగారం అంటే ఆశ అంటే విగ్రహం. నాకు డైట్ కోపుకోవాలా విగ్రహం. ఏదైతే మనకి ఫేవర్ ఉంటుందో, ప్లేస్ ఆఫ్ గాడ్, దేవుడి యొక్క స్థానాన్ని ఏదైతే ఆక్రమిస్తుందో అది ఐడిల్ అన్నమాట. అందుకు మనం ఇక్కడికి వచ్చింది ఏంటంటే, ప్రభువా ఐ వాంట్ టు సరెండర్ మై లైఫ్. ఈ లోకంలో ఏది కూడా నన్ను అట్రాక్ట్ చేయకూడదు. పదవులు, కీర్తులు, ఇవి అవి ఈ కాదు.
అందుకు ఈ ఇజ్రాయేల్ జనాంగం మొత్తం 10 గోత్రాలు నాశనం అయిపోవడానికి కారణం ఇదే. అలాంటి జీవితం నాకు ఈ ప్రభు అని చెప్పి ఎవరో ప్రార్థన చేయండి.